సగం విజయం సాధించినట్లే. విశ్వాసం లేకుండా పని మొదలు పెడితే ప్రారంభంలోనే సగం ఓటమి ఎదురవుతుంది. కాబట్టి ఏది ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. 8వ సూత్రం ధ్యానం, మెడిటేషన్. ధ్యానం అంటే ఏకాగ్రత. ఒక పని చేస్తున్నప్పుడు మన ధ్యాస ఆ పని మీదే లగ్నం కావాలి. పని మీద ఏకాగ్రత కుదరాలంటే ఆ పనిని మనం ఇష్టపడాలి. ఒక మంచి పుస్తకం 10 నిమిషాలు కూడా చదవలేని మనం 3 గంటల సినిమాని మాత్రం బ్రేక్ లేకుండా చూస్తాం. పనిపై ఉండే ఆసక్తిని బట్టి ఏకాగ్రత ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే జీవితంలో ఎంతో మార్పును మనం గమనించవచ్చు. ఈ 8 సూత్రాలను తప్పకుండా పాటించండి. గొప్ప జీవితాన్ని ఆస్వాదించండి. విజయోస్తు. విభీషణుడు పోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడనూ లేదు. మిత్రమా, మనం ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నాము అన్నది ముఖ్యం కాదు.